అండి నిన్న 12 సంవత్సరాలుకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా విషయాలు మాట్లాడారు. దానిలో ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి. దేశ భద్రత లేకుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ విషయానిపైనైనా నేనైతే పోరాడతానని చెప్పుకొచ్చాడు. అందుకని దానిలో భాగంగా స్టాలిన్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో, నేనైతే స్టాలిన్‌ని ఆ ఉదయనిధి స్టాలిన్ గాని, లేకుంటే వాళ్ళ అబ్బా కొడుకులు ఇద్దరు గాని దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేశాన్ని ఏం చేయాలనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు చేసే ప్రతి వ్యాఖ్య కూడా అట్నే ఉంటది తెలుసా మీకు? అదొక రకంగా ఉంటది. ఎందుకంటే ఏదో తమిళనాడుని సెపరేట్‌గా రాష్ట్రం అంటే సెపరేట్ దేశం కోరుతున్నట్టుగా వ్యాఖ్యానిస్తా ఉంటారు. లేకుంటే సౌత్ ఇండియాని సెపరేట్ దేశంగా ఇవ్వమన్నట్టుగా వ్యాఖ్యలైతే నాకు కనిపిస్తూ ఉంటుంది. అదైతే నేను కూడా సమర్థించాను. వాళ్ళ అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా హిందూ మతం పైన వాళ్ళు చేసే కామెంట్లు కావచ్చు, అసలుకి ఎక్కువ దేవాలయాలలో ఉంది. చోళులు పరిపాలించిన ఆ ఏరియాలోని అలాంటి దేవాలయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా అది. అలాంటి రాష్ట్రంలో వీళ్ళు హిందూ మతంపై, హిందూ వాటిపై వాళ్ళు నాస్తికులు అయ్యుండొచ్చు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఒపీనియన్. కానీ మన మతంపై వాళ్ళు చేసే వ్యాఖ్యలు అయితే మనం సమర్థించాల్సిన అవసరం లేదు. నేను ఒక రకంగా చెప్పాలంటే ఎలా వాళ్ళు ఆవేదన ఎందుకని చెప్పనా మీకు క్లియర్‌గా అర్థం కావట్లే. వాళ్ళ ఆవేదన ఏంటంటే దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించడం తప్పు కాదు. ఘాటుగా వ్యాఖ్యలు చేయడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని విడగొట్టేలాగా మాట్లాడుతున్నారు. దేశాన్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు. భాషకు ఇప్పుడు రూపాయికి సంబంధించి సింబల్ ఏదైతే ఉంటుందో మాకు తమిళ్ సింబల్ కావాలని ఒక తమిళ్ సింబల్ పెట్టడం చూసాం. అలా అయితే మరి తెలుగులో ఒక సింబల్ కావాలి, మహారాష్ట్ర సింబల్ కావాలి, అలా రకరకాల కర్ణాటక ఒక సింబల్ కావాలని అయితే ఆయన మంచి విషయం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలా రకంగా చూసుకుంటే ఎన్ని సింబల్ అని మీరు క్రియేట్ చేస్తారు? దేశం అన్నాక ఒక్కటిగా ఉండాలి, ఒకటే ఉండాలి. సింబల్ అనేది ఒకటే రూపీ, ఒకటే డబ్బులని కరెన్సీ ఉండాలి. అలా అయితే రాష్ట్రానికి సపరేట్ నోట్లు అయితే ముద్రించుకోవచ్చు కదా. ఈ రకంగా అయితే స్టాలిన్ అయితే ప్రలోభాలు అయితే పెడుతున్నాడండి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, లేకుంటే దేశాన్ని వెనక్కి నెట్టే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఇంతకుముందు 2 సార్లు కూడా అధికారం లేడు అతను. స్టాలిన్ అనే వ్యక్తి 2 సార్లు అధికారం లేడు. జయలలిత వరుసగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పుడైతే గెలిచాడంతే తప్ప అతను పెద్ద వీరుడేమి సూర్యుడేం కాదు స్టాలిన్ అనే వ్యక్తి. కాకపోతే ఇట్లాంటి మతం సంబంధించి, లేకుంటే కులానికి సంబంధించి బతికే వాళ్ళు ఎక్కువ ద్రావిడ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పార్టీ పేర్లు కూడా అలానే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నేను వాళ్ళ జాతి గురించి మాట్లాడుకోవచ్చు, తమిళ గురించి మాట్లాడుకోవచ్చు, మా తమిళ్ భాషను కాపాడుకుంటాను మాట్లాడుకో తప్పొచ్చు, అంతవరకు ఓకే. కానీ నువ్వు దేశాన్ని మాకు తక్కువ వస్తుంది దాని గురించి చర్చ చేద్దామని అనుకున్నాం కదా ముందే. యాక్చువల్గా మనం కూడా మన వీడియో ఒకటి చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు. ఒకవేళ సౌత్ ఇండియాకి ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో ఆ టైంలో మీకు తక్కువ వస్తుంది, జనాభా పరంగా మనకు రావట్లేదు అనిపిస్తే మీరు వెళ్ళండి. ఎందుకంటే నియోజకవర్గ పునర్విభజన ఎలా జరుగుతుంది? జనాభా పరంగా ఎంత పెరిగిందో దాన్ని బట్టి నిష్పత్తి ప్రకారం మనకైతే సీట్లు అయితే ఇస్తారు. ఆ రకంగా చూసుకుంటే మీకు కొంచెం తగ్గచ్చు, లేకుంటే పెరగచ్చు. కొన్ని రాష్ట్రాలు పెరుగుతుంది, కొన్ని రాష్ట్రాలు తగ్గుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, లేకుంటే ఇది జరుగుతుంది అంటే అసలుకి దానిలో మాటే ఉండదు. కానీ దానిలో కూడా బీజేపీ కుట్ర ఉండొచ్చేమో, నాకు కూడా అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాకి సీట్లు తగ్గినాయి అనుకోండి, ఒకవేళ నార్త్ ఇండియా వరకు వాళ్ళు ఎక్కువ అంటే ప్రభావం చూపించేది నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో ఎక్కువ బీజేపీ ప్రభావం చూపించదు, కానీ అక్కడ చూపిస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడొద్దని అయితే స్టాలిన్ చెప్పుకొచ్చారు. కానీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. అది కూడా నాకు నచ్చదు. వాళ్ళ పేరే స్టాలిన్, తెలిసిందే కదా. కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటారు వాళ్ళైతే. వాళ్ళు పెద్దగా దేవుణ్ణి నమ్మరు, అది ఒక రకంగా ఉంటారు వాళ్ళు. మరి అదే రకంగా చైనాలో అవలంబించిన విధంగా ఇక్కడ నియంతలాగా మోడీ నిర్ణయిస్తే ఈరోజు స్టాలిన్ ఇలా స్వచ్ఛందంగా మాట్లాడగలడా? మరి ఒక మాట అనుకుందాం మనం. మరి చైనాలో ఎలా రాజు నడుస్తుంది? వాడు ఒక్కడే నడుపుతుంది పార్టీని మొత్తం. చూడటానికేమో కమ్యూనిస్ట్ పార్టీ లాగానే కనిపిస్తుంది, ప్రజలందరూ సమానంగా ఉండాలని చేయాలని. కానీ అక్కడ నియంతలాగా ఒక రాజరికపు పాలన అయితే జరుగుతూ ఉంది చైనాలో. మరి అదే పాలన ఇక్కడ మోడీ చేయాలనుకుంటే ఎంత విషయం, పెద్ద విషయం. వరుసగా 3వ సారి కూడా ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకు పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రజాస్వామ్యం కాపాడాలి, మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి కొంచెం ఆలోచించిపోతున్నాడు మోడీ. కానీ లేకుంటే తొక్కాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు ఒక విషయం. ఎందుకంటే అసలుకి తమిళనాడు వాళ్ళకి అతని గెలుపుని డిసైడ్ చేయదు కదా ఓవరాల్ చూసుకుంటే. కాబట్టి ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. స్టాలిన్కి కూడా టైం వస్తుంది, వచ్చినప్పుడు గట్టిగా తొక్కుతారు తెలిసి. ఎందుకంటే మెయిన్ హిందూ ప్రజలే తొక్కుతారు ఆయన్ని ఖచ్చితంగా. ఎందుకంటే యాక్చువల్గా తమిళనాడు, కేరళ అనేది కొంచెం క్రిస్టియానిటీ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎక్కువ క్రిస్టియన్స్ అని కనిపిస్తూ ఉంటారు మీకు. అందుకని మీకు పార్టీలు కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మన విజయ్ కూడా చూసాం, కొత్తగా పార్టీ పెట్టాడు. రేపొద్దున చూద్దాం మరి ఏం జరగబోద్దో. వాళ్ళు సీఎం ఎలక్షన్ మళ్ళీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంత ఇంపాక్ట్ కలుగుతుందో. ఆ టైంలో స్టాలిన్ ఓడిపోయారని మటుకు చాలా దారుణమైన ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది స్టాలిన్ అయితే. ఎందుకంటే ఆయన చేసే ఇలాంటి
దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలామంది మాట్లాడుతున్నారు అతని పైన, అతని మాట తీరు పైన. వాళ్ళ కొడుకు కూడా అంతే మాట్లాడతాడు. ఉదయనిధి స్టాలిన్ కూడా అంతే మాట్లాడుతుంటాడు. హిందూ సనాతన ధర్మం పైన మాట్లాడుతూ ఉంటాడు. మరి క్రిస్టియన్ ధర్మం పైన, ముస్లిం ధర్మం పైన వాడు ఒక్క మాట కూడా మాట్లాడాడు. కానీ దీనిపైన అయితే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి చూద్దాం మరి ప్రజలారా, మరి దీనిపై మీ కామెంట్ చేయండి. నిజంగా ప్రతి రాష్ట్రానికి ఒక రూపాయి సంబంధించి సింబల్ అనేది మార్చుకోవాలా. ఎందుకంటే వాడు తమిళ సింబల్ కావాలంటున్నాడు. మరి మనకి ఇంకా తెలుగు సింబల్, కర్ణాటక సింబల్ అంటే బాగుంటుందా, లేకుంటే దేశం మొత్తం ఒకటే సింబల్ ఉంటే బాగుంటుందా? వాడి భావన మరి ఏంటనేది మీరు నచ్చితే, స్టాలిన్ భావన నచ్చితే కామెంట్ చేయండి. అది మీ ఒపీనియన్ కదా, మీ స్వేచ్ఛ. మీరైతే కామెంట్ చేయండి. స్టాలిన్ కోరుకునేది కావాలనుకుంటున్నారా, లేకుంటే ఇంతకుముందు ఉన్నలాగానే కావాలని కోరుకుంటున్నారా? కామెంట్ చేయండి.